చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది. బాలిక విషయంలో చెవిరెడ్డి దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు ఫోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. బాలికపై అటెంప్ట్ టు రేప్ జరిగిందని, దుష్ప్రచారంతో తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని చెవిరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం దళితులు కావడంతో ఫోక్సోతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు ఎర్రవారిపాలెం పోలీసులు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ఫోక్సో కేసు నమోదైంది. బాలిక విషయంలో చెవిరెడ్డి దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన పోక్సో కేసు నమోదైంది. ఒక మైనర్ బాలిక వ్యవహారంలో చెవిరెడ్డి దుష్ప్రచారం చేశారు. అలాగే వైసీపీ సంబంధించి సోషల్ మీడియాలో కూడా అమ్మాయి మీద అత్యాచారం జరిగినట్లుగా తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా ఈ యొక్క కేసు అయితే ఫిర్యాదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 6వ తేదీన ఇక్కడ ఎర్రవారిపాలెం సంబంధించి కూడా యలమంద అనే గ్రామంలో ఒక మైనర్ బాలిక పైన ఈ విధంగా అత్యాచారం జరిగిందంటూ కూడా ఆ చెవిరెడ్డితో పాటు మరి కొంతమంది ఆరోపించారనేది ప్రధానంగా ఇక్కడ కేసులు సంబంధించిన ఆరోపణగా చెప్పుకోవచ్చు. దీంతో కొత్తగా ఏదైతే బిఎన్ఎస్ భారతీయ శిక్షా స్మృతి కొత్త చట్టాలు వచ్చాయో దాంట్లో 352, 351/2, 196, 61/2, 353 సెక్షన్ల కింద కేసు నమోదుతో పాటు అలాగే పోక్సో అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా ఎమ్మెల్యే మీద నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం దీనిపైన ఎర్రవారిపాలెం పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే దానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే దీనిపైన వైసీపీ నాయకులు మాత్రం వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఉద్దేశపూర్వకంగా కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారంటూ కూడా వైసీపీ నుంచి అయితే వాళ్ళైతే కౌంటర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద గతంలోనూ ఏదైతే ప్రతిపక్షంలో ఇదివరకు ఉన్నప్పుడు కూడా వైసీపీలో పనిచేసినప్పుడు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైన ఏదో ఒక కేసులో ఆయన జైలుకు వెళ్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ప్రతిపక్షంలోకి వైసీపీ వచ్చిన తర్వాత ఏదైతే ఈ మైనర్ బాలిక పైన ఏదైతే దుష్ప్రచారం చేశారంటూ కూడా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ఇక్కడ నియోజకవర్గ రాజకీయాల్లో అయితే ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద కేసు అయితే పోలీసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా నోటీసులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి జారీ చేసే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ వర్మ.